హాయ్ అండి మీ అందరికీ. మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. ఏందంటే, మనం ఈ మధ్య క్యాంపింగ్ వీడియోస్ చేస్తా ఉన్నాం గదా! అయ్యేందో నాకు అంతగా థ్రిల్ అనిపించట్లేదు. అందుకని చెప్పేసి అదే విధంగా మీకు గూడా కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు గదా! అందుకని చెప్పేసి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ట్రావెలింగ్‌లో, క్యాంపింగ్ రెండిటిని మిక్స్ చేసి చేద్దాం అని అనుకుంటున్నాను. సో, అయితే మనకు కనపడే ఈ కాకులేంది చెడ్డ కాకులు. సో, అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, మన బండి మీద నుంచెళ్ళి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రావెల్ చేసి, అక్కడ ఆ ప్లేస్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసి, సో, అయితే నైట్ అంతా అక్కడ స్టే చేయటం, అక్కడ ఉండటం అంతా చేద్దాం అని చెప్పేసి కొన్ని రోజులు పెట్టి అనుకుంటా ఉన్నాను. ఒక 2 మంత్స్ పెట్టి అనుకుంటా ఉన్నాను. అయితే కుదరట్లేదండి అంతకుముందైతే. సో, అయితే ఎట్టగొట్టక మొత్తం కుదిరించుకొని ఇంకా వెళ్దామని డిసైడ్ అయితే అయ్యాను. అందుకని చెప్పేసి నా భార్య పిల్లలనేమో వాళ్ళ బుజ్జి వాళ్ళ అమ్మ ఇంటికి వదిలిపెట్టాను. ఇంక మన దగ్గర ఉన్న కోళ్ళు గట్రా మొత్తం ఎవరికి వాళ్ళకి సేల్ చేసేసాను. ఇంకా ఇట్లాగే డైలీ మంచి ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ చేద్దాం అనుకుంటున్నాను. సో, అయితే ఆ ప్లేస్ వచ్చేసి నేనేమనుకుంటున్నానంటే అరకు అయితే వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. సో, అయితే ఫస్ట్ ప్లేస్గా మనం అరకును అయితే డిసైడ్ చేసుకున్నాం. ముందైతే అరకు అయితే వెళ్ళడానికి ప్లాన్ చేశాను. ఇంకా అరకు వెళ్ళి ఫస్ట్ అరకు వెళ్ళే ప్లేస్లోనే ఇప్పుడు మారేడుమిల్లి, తర్వాత అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఒక్కొక్కటి 1 బై 1 అనేది మొత్తం చూపించుకుంటూ ఇంకా రావాలని డిసైడ్ అయ్యాను. ఆ ప్లేస్లో ఏదైనా ఫేవరెట్ ప్లేస్ ఉంటే అది కామెంట్ చేయండి. ఆ రూట్లో ఖచ్చితంగా ఆ ప్లేస్ విజిట్ చేద్దాం, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, అన్నీ చూపిస్తాను మీకైతే. సో, అయితే నా బండికి ఒక లగేజ్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే మా అన్నయ్య దగ్గర నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉంటే అన్నయ్య దగ్గర తీసుకున్నానండి. ఆ అన్నయ్య డ్రోన్ కోసం వాడేవాడు దాన్ని. డ్రోన్ పెట్టుకుని ట్రావెల్ చేసేవాడు. సో, అయితే ఆ స్టాండ్ అయితే తీసుకున్నాను. అదండి సంగతి. నేనైతే అదైతే డిసైడ్ అయ్యాను వెళ్దామని. ఇంకా ఈ కన్నుకి ఏదో దుమ్ము ఒకటి పడ్డదండి. దుమ్ము పడి బాగా ఎర్రగా వచ్చేసింది. దానికి అది కూడా తీసుకొచ్చాను. ఐ డ్రాప్స్ కూడా తీసుకొచ్చాను, వేసాను. కొంచెం నార్మల్గా ఉంది. ఇంకా ఇది కనబడుతుంది కదా, ఈ స్టాండ్ అనేది మన బండికి ఫిట్ చేయాలి. బండికి ఫిట్ చేసేసి ఇంకా నా భార్య అయితే నిన్నంతా కష్టపడైతే లగేజ్ మొత్తం సర్దేసింది. ఇది కనబడుతుంది కదా, 1, 2, 3 బ్యాగులు, అదేవిధంగా చేప. తర్వాత ఇప్పుడే వెళ్ళి గ్యాస్ పట్టించుకొచ్చాను. మన బుట్ట గ్యాస్ అయిపోతే ఆ బుట్ట గ్యాస్ కూడా పట్టించుకొచ్చాను. ఇంకో వాటర్ డబ్బా ఇంకా అన్నీ అయితే సెట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి వాటికి సంబంధించి దీనికి సంబంధించినవి అండి, లగేజ్ పెట్టుకోవడానికి. ఇంకా లగేజ్ అనేది ఇక్కడ సెట్ చేసేయాలి, ఆ లగేజ్ స్టాండ్ అనేది. సో, అయితే ఇంకా ఫస్ట్ అయితే ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ ఉన్నదాన్ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ బోల్ట్లు ఉన్నాయి. ఈ నట్లన్నీ ఓడదీసి దీని ప్లేస్లో మనం దాన్ని సెట్ చేద్దాం. ఇది ఉపయోగపడదు కొన్నాళ్ళకి మనకి. సో, అయితే ఈ కనిపించినట్లయినా ఓడదీసేసి ఆ స్టాండ్ సెట్ చేద్దాం. ఇంకా ఫైనల్గా అయితే ఓడదీసేసాం. వీడియో ఇంకా స్టాండ్ అయితే తీసేసాం. సో, అయితే ఇవన్నీ రిమూవ్ చేసేసాం కదా, ఇంకా ఇటు పక్కరా ఇది కూడా ఓడదీయాలి. ఇది వచ్చేసి దీన్ని ఇటు పక్కకి ఇటు పెట్టాలంట, అన్నయ్య చెప్పాడు. ఇటు పెడితే ఇది సెట్. దీన్నేమో ఈ కనిపించేదాన్ని ఇక్కడ పెట్టాలి. ఈ కనిపించేదాన్ని ఇక్కడ పెట్టాలంటే ఫస్ట్ ఈ బోల్ట్ కూడా వడదీయాలి. దగ్గర చూపి. అదే ఏడకపోతున్నావు, ఏడకపోలేదా? ట్రిప్ పోతావా?
ఓ 3000 ఎత్తుకో. దీన్ని ఇక్కడ ఫిట్ చేయాలి. దాని తర్వాత టైట్ చేద్దాం. ఇంకా ప్రస్తుతానికి అయితే ఆ స్టాండ్ తీసుకొద్దాం. ఇది తేడా. ఎక్కడ పెట్టాలా? ఇక్కడేని అరబట్టి ఇటు పట్టుకో కదా. ఒక అరకు స్టార్ట్. అయితే ఏ విధంగా ఉందో. సో అయితే కొంచెం బండి అంతా మట్టి మట్టిగా ఉంది, అందుకని చెప్పేసి కడుగుదామని అన్న ఇంటికి అయితే వచ్చాను. మోటార్ ఆన్ చేయగానే కరెంట్ పోయింది. ఇంకా కరెంట్ రాగానే బండి అంతా క్లీన్ చేసి శుభ్రంగా తర్వాత మనం రెడీ అయిపోయి ఇంకా మన ప్రయాణం సాగిద్దాం ఈ పూట. బాగా చూపి. మొత్తానికైతే లగేజ్ మొత్తం కట్టేస్తున్నా. లగేజ్ మొత్తం కట్టేసుకొని ప్రయాణం సేఫ్గా సాగించాలి. ఇంకా ఈ స్టాండ్ ఉంటుంది అంత బెస్ట్. ఇంకా ఈ స్టాండ్ అంత ఉపయోగపడుతుంది నాకు. ఊడే అవకాశం లేదు. ఈ పక్క ఏమో సిలిండర్, ఇటు పక్క వాటర్ బాటిల్, వెనక మొత్తం లగేజ్. అన్నయ్య దగ్గర కూడా వచ్చేసామండి. ఆ అన్నయ్య కూడా చెప్పేసి ఇంకా మనం పెట్టే చదువుకొని ఇంకా పోదాం.
చెప్తున్నారు. ఇంకా వెనక లగేజ్, ఇది వచ్చేసి సిలిండర్, ఇంకా మన సెటప్ ఈ విధంగా ఉంది. అన్నీ కూడా వచ్చేసాడు. సెటప్ బాగుంది సుప్పు. ఇంకా సైడ్లో పెట్టుకుంటామేమో అనుకున్నాం. సైడ్గా మొత్తం ఇంకే బాగుంది. సరే మరి నీళ్ళు ఇప్పుడు ఎందుకు దాని ఇటు ఆగదు. దీనికి ఏదైనా కవర్ మళ్ళీ యాడ్ చేసుకో. కళ్ళే ఎర్రగుండే. ఈ కన్ను ఏదో పడ్డది దాంట్లో. సర్లే చేస్తున్నావా? చేయించు. సరే మరి జాగ్రత్త. ఎల్లుండి పట్టింది. స్లో బాబు. బాబు కనబడేది వచ్చేసి ఇంకా మురికిపూడి హైవే అండి. అంటే మాటూరు నుంచి విజయవాడకి ఇది హైవే. ఇంకా ఈ హైవేకి అయితే నేను ఫస్ట్ మాటూరు నుంచి రావాలి. విజయవాడ హైవేకి అయితే ఎక్కానండి. కనబడుతుంది కదా, నేను పక్కన బైపాస్లో వెళ్తున్నాను. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత హైవేకి ఎక్కడానికి దారి ఉండిద్ది. అక్కడికి వెళ్ళి ఇంకా పైకి ఎక్కితే మాత్రం ఒక స్ట్రైట్ విజయవాడ కొట్టేయటమే. ఇంకో విజయవాడలో ఈరోజు నైట్ అక్కడ స్టే చేసి అమ్మ వాళ్ళ దగ్గర ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5కి కానీ 4:30 ఆర్ 6 కానీ బయలుదేరి ఇంకా మా ప్రయాణం అయితే సాగిద్దాం. డైరెక్ట్ ఎక్కడికి వచ్చేసి ఈ తర్వాత రాజమండ్రికి అండి మన ప్రయాణం. ఇంకా ఫస్ట్ రాజమండ్రి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి ఇంకా మారేడుమల్లిలో ఉన్న ప్లేసెస్ అన్నీ, అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ చూపిస్తాను. అదండి సంగతి. చూస్తానండి. తప్పకుండా మన పేజీని, మన ఛానల్ని ఫాలో చేయండి. అంతా మీ సపోర్ట్ మీద ఆధారపడి ఉందండి. ఇంకా నేను ఇంతగా డేట్ చేసి వెళ్ళడం కారణం మీ మీద నమ్మకంతోనే. ఇక్కడ పక్కన అయితే దొంగదారులోకి అయితే వచ్చేసాం. అయితే మన ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి. విజయవాడ అయితే ప్రస్తుతానికి విజయవాడ అయితే వచ్చాం. విజయవాడ అమ్మ దగ్గరికి అయితే వచ్చానండి. సో అయితే నేను వచ్చానని చెప్పేసి మా అమ్మ నా కోసం చాలా స్పెషల్ అయితే చేసింది. ఏమేంటంటే చూపిస్తానండి. వచ్చేసి ఒకటేమో మటన్ పులావ్, ఇది వచ్చేసి పులావ్, గీ పులావ్. సెకండ్ ఐటెం వచ్చేసి మటన్ కర్రీ. థర్డ్ ఐటెం వచ్చేసి 30 ఇడ్లీ. ఈ వీడియోస్ ఇప్పుడు చూసినవన్నీ కావాలంటే ఆ వంట ప్రాసెస్ మొత్తం నెక్స్ట్ వచ్చే వీడియోలో ఉండేది చూసేయండి, ఓకేనా? ఇంకా మమ్మీ ఇట్రా ఇప్పుడు కూర్చో. సో అయితే నేను మా అమ్మతో చెబుతాను నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వచ్చాను, ఏం కథ అనేది మా అమ్మకి ఇంతవరకు తెలీదు. మమ్మీ నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు? ఎందుకు వచ్చానంటే ఇప్పుడు విజయవాడకి ఒక 300 కిలోమీటర్ల దూరంలో అరుగు అనే ఊరు ఒకటి ఉంది. అక్కడ పచ్చడి వాతావరణంతో అక్కడ టీ ప్లాంట్స్ ఉంటాయి. అంటే మీ టీ పొడి వాడుతున్నారే, ఆ ఆకులు ఎక్కడ పెరుగుతాయో అక్కడ పెరుగుతూ ఉంటాయి. అక్కడ చుట్టూరు వాతావరణాలు చాలా బాగుంటాయి అక్కడ. అంటే చుట్టూ ఎటు చూసినా కొండలు, పచ్చడి వాతావరణం, అదేవిధంగా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద జలపాతాలు ఉంటాయి. అలాంటి ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకోటి మారేడుమల్లి అని ఈ పుష్ప సినిమాలో ఈ బ్రిడ్జి సీన్ ఒకటి చూసినావా? అది కూడా అక్కడే. అదేవిధంగా మారేడుమల్లిలో ఎక్కువ ఇవి ఉన్నాయి. ఏంటంటే జలపాతాలు ఎక్కువ ఉన్నాయి, పెద్ద పెద్ద ఒక 7-8 దాకా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ మన వ్యూవర్స్కి నేను చూసినట్టుండేది అని చెప్పేసి. అదే కాక సీజన్ ఇది, అంటే ఈ సీజన్లో అక్కడ వాతావరణం చూడడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే పచ్చటి వాతావరణాలు, వర్షాలు పడతా పచ్చడి వాతావరణాలు చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి అది చూద్దామని ఇంకా ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చాను. ఇంకా ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి కొన్ని
ఇక్కడ హెల్మెట్కి మైక్ సెల్ పెట్టుకునేది ఒకటి తీసుకోవాలి. ఇంకా అలాంటివి సాయంత్రం వెళ్ళి తీసుకోవాలి విజయవాడలో. ఇంకా అలాంటివన్నీ తీసేసుకొని ఇంకా రేపు పొద్దున్నే బయలుదేరమని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా బుజ్జిని అయితే వాళ్ళ అమ్మాయి ఇంటికి పంపించాను. ఎందుకంటే అమ్మాయి బుజ్జికి రక్తం ఎక్కువ లేదని చెప్పేసి మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో సెలైన్ పెట్టారు. ఇది ఐరన్ సెలైన్ అని అది పెట్టారు. అంటే బేబీ బాగా గ్రోత్ అవుతుంది కదా, ఇంకా వయసు పెరిగే కొద్ది నెలల దగ్గర పడే కొద్దీ బేబీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాడు బ్లడ్. అందుకని ఈ అమ్మాయికి చాలట్లేదు. ఇంకా అది కాక ఉమ్మనీరు కొంచెం తక్కువ ఉందని చెప్పేసి ప్యాకెట్లు కూడా ఇచ్చారు తాగడానికి, ఉమ్మనీరు బాగా పట్టడానికి అని చెప్పేసి. ఇంకా ఎన్ని తీసుకొని ఇంకా అది కాక మన ఇంటిగా ఉంటే ఒకటే పని చేసుకోలేకపోతుంది. నేనేమో పనికి వెళ్తున్నాను. ఈ పనికి వెళ్ళి అమ్మాయి ఏమో ఉండి సడన్గా వచ్చి అత్తకేమో పనులు ఉన్నాయంట ఊర్లో, అది కాక డోగ్రా కట్టాలి కదా. ఇంక ఇలాంటి అన్ని పనులు ఉన్నాయ్యా, మేము అక్కడ ఉండలేను. అది కాక ఇంటికాడ అనుకో ఆ ముసలాం ఉంది కదా, దానమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ, ఆమె చూసుకునేది అని చెప్పేసి అడిగితే తీసరమ్మని చెప్పింది. ఇంకా ఇందుకులే అప్పటికేమో మన ఇంటిగా ఉన్నప్పుడు నేనే పనికి వెళ్తున్నా కదా, ఉన్నట్టుండి చిరుచామట్లు పుట్టేసి కళ్ళు తిరుగుతున్నట్టు ఇంకా అట్టే కొనుక్కుంటున్నా. అదే అర్థంగా పెద్దగా వాంతులు అవుతూ ఇంకా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఏమో ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్క టైప్లో ఉంటుంది కాబట్టి ఇంక ఈ పిల్లకి ఇప్పుడు సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది కాబట్టి ఇంకెందుకు రిస్క్ తీసుకోవడం వాళ్ళ అమ్మాయి ఇంటికాడ వదిలిపెడితే ఇక్కడ కింద ఎడమని. అది కాక అటు ఇటు తిరుగుతూ ఎక్కువ సఫర్ అవుతున్నారమ్మా, ఎక్కువ ఇబ్బంది పడుతుందని. అందుకని ఏ టైం ఎట్లుండదు చెప్పలేము కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడితే ఈ 2 నెలలు రేపు అందరికీ బాగుంటుందన్న ఉద్దేశంతో అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి నేనేమో ఇక్కడికి వచ్చాను. అన్నీ చెప్పి వచ్చాను, మా అత్తయ్య చెప్పాను, బుజ్జికి చెప్పాను, అన్నీ చెప్పాను. ఇంకా వాడు పుట్టాక అబ్బాయి అమ్మాయి ఎవరైతే వాళ్ళు పుట్టిన తర్వాత ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయించేసి ఫ్యామిలీ ప్లానింగ్ క్లోజ్ చేయించి ఇంకా అక్కడ రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇంకా అప్పుడు దాకా మనం ఇక్కడ ఉందామని చెప్పేసి నేను ఇక్కడ వచ్చాను. అదే ఇంకో 5 నెలల దాకా ఇంకా అక్కడే వచ్చేసి ప్రశాంతం గురించి అక్కడే అమ్మాయి కొంచెం రికవర్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి అక్కడ వదిలిపెట్టి వచ్చాను. నేను ఈ 3 months 4 months అనేది ఇక్కడ పని చేసుకుంటూ ఇంకా ఈ చుట్టూ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోలు తీసుకుంటా. ఒక్కడే అంటే ఊరు రాదు అంటే నాకున్న ప్యాషన్ ఇంకొకటి ఉండదు అట్లా. అంటే నేను నైట్ అంటే తెలియని ప్లేస్ అంటే నేను నైట్ టైంలో అనేది రూమ్ తీసుకుంటాను. ఆ రూమ్కి మహా అయితే ఒక 500-600 అయితే ఒక నైట్ అంతా రూమ్ తీసుకొని అక్కడ ఉండేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరిపోతాం ఇంక ఈ ట్రిప్పులకి వాటికి. ఇంకా చలో అన్నీ అంటే ఈ సీజన్లో వెళ్తేనే బాగుంటుంది, అది వేరే సీజన్లో వెళ్ళేది కాదు. వర్షం పడే సీజన్లోనే అరకు అనేది చాలా బాగుంటుంది, అందం అప్పుడే దానికి అందం వచ్చేది అరకుకి. అందుకని చెప్పేసి వెళ్తున్నాం, అక్కడ ఉన్న ఇంకా ప్లేస్లన్నీ చూపించడానికి వెళ్తున్నాం. ఇంకేమో కానీ మన సబ్స్క్రైబర్స్ దయ అదేవిధంగా మమ్మ వాళ్ళ దయ అందరికీ ఉంటే నాకు ఉంటే మాత్రం అవన్నీ మీకు చూపిస్తాను. ఈ తడవ కానీ ఒక 1 month తర్వాత అంతా అనుకున్నట్టు బాగుంటే మాత్రం అమ్మోళ్ళని కూడా తీసుకెళ్తాను. అమ్మోళ్ళని మారేడుమల్లి రాజమండ్రి సరౌండింగ్స్ మొత్తం అనేది తిరిగి చూపిస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ మన విజయవాడలో భవానీ ఐలాండ్ ఉంది కదా, అదొకటేనో లాంచింగ్ ఒకటి బోట్ ఎక్కుతారే ఆ బోట్ ఒకటి, ఇవన్నీ మేము చూపిస్తాం. ఓకేనా? ఇంకా అదండి సంగతి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా జర్నీని మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, అందరూ బ్లెస్ చేయండి, జాగ్రత్తగా వెళ్ళి రావాలని. ఓకేనా? ఉంటాను, బాయ్.